హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న క్రియేటివ్ వర్క్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్ మేతి చమన్ కర్రీ. ఇంట్లోనే ఈజీగా చేసుకునేలాగా ఈ మేతి చమన్ కర్రీ స్టార్ట్ చేద్దాం. ఒక ప్యాన్ పెట్టి ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసి ఆయిల్ హీట్ ఎక్కాక 1 స్పూన్ జీలకర్ర, తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయలు బాగా వేగాక ఇందులో ముందుగా కట్ చేసుకున్న మెంతాకు వేయాలి. ఇది కూడా ఆయిల్లో బాగా వేయించుకోవాలి. మెంతాకు వేసినప్పుడు మూత పెడితే చేదు అనేది వస్తుంది, అందుకే మూత తీసి వేయించుకోవాలి. మెంతికూర కూడా ఇలా మగ్గిపోయాక ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అది కూడా బాగా పచ్చివాసన పోయాక 4 నానబెట్టిన జీడిపప్పు, 2 టమాటాలు ఇలా మెత్తగా పేస్ట్లా చేసుకొని అది కూడా వేసేసుకొని బాగా తిప్పుకోవాలి. బాగా కలుపుకొని ఇలా టమాటా పేస్ట్ కూడా నూనెలో బాగా ఎగిపోయాక రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ గరం మసాలా, 1/4 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ వేసేసి మళ్ళీ ఒకసారి అన్నీ మిక్స్ అయ్యేంత వరకు కలపాలి. ఇలా కలుపుకున్నాక ముందే తరుము పెట్టుకున్న పన్నీరు కూడా వేసేసి బాగా కలపాలి. బాగా కలిపేసుకున్నాక ఇందులో 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలా ఆయిల్ పైకి తేలేటప్పుడు ఇందులో 1 స్పూన్ మెంతాకు, కొంచెం కొత్తిమీర వేసి ఒక 5 నిమిషాల నుంచి స్టవ్ ఆఫ్ చేయడమే అండి. ఎంతో టేస్టీ అయిన మేతి చమన్ రెడీ అయిపోయింది. ఇది మనం చపాతీ, పుల్కా, రోటీ దేనిలోకైనా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.